మంచిగా కదా. ఇలా మీకోసం బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చిన దబ్బున చెప్పుకోవాలా. చలో పాండ్రి మరి ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. తెలంగాణ వచ్చిన 10 ఏళ్లల్లా అందరికంటే ఎక్కువ బాగుపడ్డోళ్ళు ఎవరుల్లా మన రైతులే కదా. రైతు బంధు, రైతు బీమా, రుణాల్ మాఫీ, మద్దతు ధర, యాళ్ళకి ఎరువులు, కావలసిన నీళ్ళు గిట్లా ప్రతి ఒక్కటి చేతికి అందేది. 9-10 ఏండ్లు మన రైతులు రాజుల లెక్క బతికిరు. కానీ ఎవరి కళ్ళు మండినాయో, ఎవరు మిటుకుమన్నారో కానీ అదే రైతు రాత ఏడాదిల్నే తిర్రమర్రైపోయింది. అసలు నన్ను అడిగితే ఈ చెయ్యిపాటి పాలనలా అందరికంటే ఎక్కువ ధోకా తిన్నది రైతులే. అందుకే రైతులు రోడ్ల మీదకి వస్తుర్రు, ధర్నాలు చేస్తుర్రు, దీక్షలు పడుతుర్రు. అగో రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన రైతు ధర్నాకు పోదాం పారి ఎట్లా జరిగిందో చూసేద్దాం. మోసపోయినాం, గోసపడుతున్నాం. ఏ ఊరికి పో మన రైతుల నోట్లకెళ్ళి వచ్చే మాటలేవి. అయితే ఓట్లప్పుడు ఇది ఇస్తాం అది ఇస్తాం, కేసీఆర్ కంటే ఎక్కువనే ఇస్తామని నమ్మించి ఇప్పుడు మోసం చేసిన షేయి పార్టీ మీద రైతులు మరలబడుతురు. రంగారెడ్డి జిల్లా షాబాద్లా బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నా సభ పెట్టింది. ఇక ఈ సభకు మన రావణకు ఎట్లా దొలికొస్తురో చూడుగా. రైతు సభల మన రేవంత్ సార్ చేసిన మోసాలు కండ్ల గట్టినట్టినిపించిరు. అన్నట్టు మన రేవంత్ సార్ వారికి మన తెలంగాణ మీద మన రైతుల మీద ఏ పాట ప్రేమున్నదో రామన్న చెప్తుండు, ఇనాలే మీరు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి. ఇలా పత్రికల్లో రాసిండు, తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా, మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇయ్యండి చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాడు. 6 గ్యారెంటీలు అమలు చేసిన, రుణమాఫీ మొత్తం చేసిన, మొత్తం తెలంగాణను ఉద్ధరించిన, 100 రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా, అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా, మీరు నా మాట నమ్ముండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా, అమ్మ కన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? చేయించాడు. కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా? తెలంగాణను ఉద్ధరించనున్నట్టు ఢిల్లీలో ఉద్ధరిస్తాడా పోయి? అంతే కదా. రేవంత్ సారు ఢిల్లీ దాకా పోయి ఉద్దర ముచ్చట్లు ఎప్పుడు ఎందుకు కావచ్చు, ఫస్ట్ మన సంగతి ఎందుకు చూడాలి గాని. అగో రామన్ ఇంకో సవాల్ చేస్తుండు రేవంత్ సార్కు. ఏం చెప్పిండు రైతులకు? మీరు ఎంబడే బ్యాంకు కురుకుండ్రి, 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను వస్తున్నా, రాగానే డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా అన్నాడు. పెట్టిండా? రుణమాఫీ అయిందా కాలేదా? నేను అడిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు నిజాయితీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లెకి పోదాం, లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ కోదాం. ఒక్క ఊర్లోనన్నా రైతులు గిన్న రుణమాఫీ అయిందని చెప్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, రాజీనామా కాదు రాజకీయ సన్యాసం చేస్తా అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖం మీద చెప్పిన. కానీ మాట లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, సరే కొడంగల్ ఓని, కొండారెడ్డిపల్లె ఓని, రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే, చేవెళ్ళ నియోజకవర్గం అయినా సరే, ఏ నియోజకవర్గం అయినా సరే, డేటు, ప్లేసు, టైము 3 ఇష్టం. ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం. నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం. ఒక్క ఊర్లోనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయిందని 100% గిన్న రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులం రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి ఈ సవాలన్న తీసుకుంటాడో లేదో ఈ రేవంత్ అన్న. అన్నట్టు మన సీఎం సార్ అంటే అందరికి రుణాలు మాఫ్ చేసిన, రైతులు మస్తు దిలుకుషుకున్నారు అని తాపుకోరాగని తీస్తుండు కదా. మరి అది ఏ పాటి నిజమో మీ అందరికి ఎరుకున్నదేనాయే. అసలు రైతుల తండ్లాట ఎట్లున్నదో ఇగొగ్గి పెద్దవా రామన్నకు చెప్పుకుంటుంది, ఈనాల మీరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ చేస్తా అని చెప్పారు. మీకు లోన్ ఉన్నదా? 54,000 ఉంది సార్, కాలేదు. పక్కన ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నా, చెన్నమ్మ అబద్ధం చెప్తున్నా. మరి మాకు రాలేదు. మరి మోసం చేసిన మీద కేసు పెట్టాలనా లేదా? పెట్టాలి. మరి గ్యాస్ గురించి కూడా 500 అన్నారు. మరి 500 900 తీసుకుంటుండ్రు, 400 బ్యాగులు పడతలేవు. పడుతున్నాయా? పడతలేవా? పడతలేవు సార్. లేవా? పడతలేవు. అది కూడా ఉత్త గ్యాస్ ముచ్చట్నే అయిపోయిందా? అది గ్యాస్ లోన్ 4 ఎకరాల భూమి ఉంది సార్. 4 ఎకరాలు ఉన్నది. పల్లె సార్, పల్లె మేడం. రైతు బంధు వాళ్ళే, రుణమాఫీ కాలే. తులం బంగారం వచ్చిందా? మరి తులం బంగారం లేదు. 2,000 వేయలేవు. మా ఆయనకు 200 2,000 పింఛన్ ఇస్తారు. మీ ఆయనకు 2,000 పింఛన్ ఎవరు ఇచ్చిర్రు? మా కేసీఆర్
ఈయన ఇయ్యలే కదా ఈయనేమి ఇయ్యలే. మరి ఆయన ఏం లేదు సార్, ఆయనదేం మరి నేను 4,000 ఇస్తాను కదా అదే కదా ఎక్కడ పోయిందో ఆయన దొక్కపోయాడు, ఆయన ఉన్నాడు. ఇట్లా మరి ఏం మంచి చేస్తాడు సార్, ఆడపిల్లలకు పిరి బస్సులు అన్ని ఇజ్జత లేకుండా చేసి మోపిల్లలు లేదు, మేము ఆడపిల్లలు వేడున్నాం. మోపిల్లలు లేదు, మేము ఆడపిల్ల వేడున్నాము. వాళ్ళు ఉంటేనే మేము కదా. పద్ధతి కాదు సార్, పద్ధతి మంచిది కాదా? కాదు కాదు. సరే నేను చెప్తా మరి ఎక్కడ ఎదురుగా పడితే చెప్తా. ఇది అసలు సంగతి. ఈ మాటలు అవ్వయే కావు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కల మనసులో గిదే ఉన్నది. రేవంత్ సారు ఇంటున్నావా సారు? గిట్ల తారీఫ్ చేస్తాను సారు మిమ్మల్ని. ఏ మాట కామాటేనుల్లా, అసలు ఈ నడుమ జనాల దగ్గర పైసలు ఉంటలేవు కదా, అంటే జేబులల్లు ఉంటలేవు అంటున్నా, అకౌంట్లల్లా ఫోన్లలోనే ఉంచుకుంటురు. అందుకే దొంగలకు పెద్ద గోసచ్చి పడిందోల్లా, పైసలు దొరుకుతలేవు. ఇక బంగారం ఎత్తుకపోదామంటేనేమో బ్యాంకులలో దాచుడో లేకుంటే కుదబెట్టుడో ఎత్తాండ్లు. ఇక ఇంకో దిక్కేమో దొంగలకు చేతులు ములములమంటాయాయే. మరి ఇంట్లోకి వచ్చినందుకన్నా ఏదో ఒకటి ఎత్తుకోకుంటే ఎట్లా? ఇజ్జత్ తక్కువ కదా సాటి దొంగల ముందు, నామోషి కాదా? అందుకే వాళ్ళు కూడా రూటు మార్చినట్టున్నది. అందుకే గజ దొంగలు ఇప్పుడు ఇంత దొంగల లెక్క మారిపోయారు కాదు. ఇగో ఇలా కళాపోషణ చూడురి. అగో గ్యాస్ సిలిండర్లు ఒకదాని మీద ఇంకోటి ఎట్లా వేర్చిరో చూడు. పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు కదా, గ్యాస్ సిలిండర్లతో ఫోటోలు కూడా దిగుతురు. డ్యూటీ మంచిగా చేస్తున్నందుకు గ్యాస్ మొద్దులకి ఇట్లా ప్రైజ్ కింద ఇచ్చిరా ఏంది అని కారిడం అడపురి. ఇవి దొంగ గ్యాస్ మొద్దులు. అయితే సూర్యాపేట జిల్లా కోదాడలనొల్ల ఒక దొంగోడు ఉన్నాడు. వానికి పైసలు అద్దట, బంగారం అసలే అద్దట. ఖాళీ గ్యాస్ సిలిండర్లు కనబడితే చాలు వాటిని మాయం చేసేదాకా నిద్ర పట్టదట. గిట్లా ఇండ్లలో జొచ్చి వంట రూమ్లలో ఉన్న గ్యాస్ మొద్దులు ఎత్తుకపోతాడు. సూడిగా వాని బుద్ధి ఎట్లున్నదో మరి. గ్యాస్ మొద్దులను ఏం చేస్తాడయ్యా అంటే బజార్లో కనబడోళ్లకు అడ్డికి పావుషేరు కింద అమ్ముకుంటాడు. మరి గ్యాస్ మొద్దుల మీదనే ఎందుకు రావారి? సప్పు చేయక పర్సులో బంగారం ఎత్తుకోవచ్చు కదా అంటే, నేను దొంగతనం చేస్తే గ్యాస్ మొద్దులే దొంగతనం చేస్తా, పైసలు ఎత్తుకోబోనని కంకణం కట్టుకున్నాను అంటుండు. అంటే దొంగతనంలో కూడా రూలు ఒక నిజాయితీ పాటిస్తుండు. భలే దొంగ పాటు. శకలు గట్లున్నాయా? సేమ్ అసోంటి వింత దొంగలే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కూడా ఉన్నారు. వాళ్ళేందంటే కరెంటు బుగ్గలు, తీగలు, ఫ్యాన్లు, స్విచ్లు, ప్లగ్గులు ఎత్తుకపోతారు. అగో బుజ్జాయిగూడెం పంచాయతీ ఆఫీసులు ఉన్న బుగ్గలు, పల్లె దవాఖాన్ల ఫ్యాన్లు, సర్కారు బల్లె స్విచ్లు, కరెంటు తీగలు ఎత్తుకపోయారు. ఇలా కక్కుర్తికున్న పడెత్తు. అంటే దొంగలలా గజ దొంగలు, గొలుసు దొంగలే కాదు, గిట్లా విచిత్రమైన దొంగలు కూడా ఉంటారు అన్నట్టు. నైట్ బుజ్జాయిగూడెం గ్రామ పంచాయతీ ఆఫీస్లో ప్రెమిసెస్లో ఉన్న ఈ సబ్ సెంటర్ కానీ లేకపోతే స్కూల్ కానీ గ్రామ పంచాయతీ ఆఫీస్లో దొంగతనం జరిగిందండి. ఇది ముఖ్యంగా అంటే మొత్తం అంతా ఎలక్ట్రికల్ గూడ్స్, స్ట్రీట్ లైట్స్, ట్యూబ్ లైట్స్, ఫ్యాన్స్, ఈ మోటార్ స్టార్టర్కి సంబంధించిన ఎలక్ట్రికల్ గూడ్స్ మొత్తము దొంగతనం చేయడం జరిగింది. 3 ఆఫీసులకు సంబంధించినాయి. అవు కానీ సంక్రాంతికి తెల్లకళ్ళు తెచ్చుకున్నారా అనోళ్ళ? ఇగో మా బాప అయితే 2 కుండలు తెచ్చిండు. గౌన్లలో పెద్దన్న మా నాయనకు ఖాస్ దోస్తు రమేష్ అన్న బిడ్డ ఇంటికి వచ్చింది కదా, నా తరపున ఈ కళ్ళుకుండ ఇంటికి పట్టుకోవో అని ఇచ్చిండు. మా ఊరి అనుబంధాలు గట్లనే ఉంటాయి మరి. సరే కళ్ళు అంటే ఇప్పుడు నాకు యాదికి వచ్చింది, అక్కడక్కడ కళ్ళు దుకాణాలు కూడా ఉంటాయి. గట్లనే ఒక ఊర్లే కళ్ళు దుకాణం ఉన్నది. అక్కడి కళ్ళు తాగితే కట్ల పాము ఫ్రీగా ఇస్తురట. అర్థం కాలేదు అమ్ముచ్చట, చూడురు మీరే. తెల్లకల్లు పేయికి మంచిదని అంటారు కదా. అయితే నాగర్ కర్నూలు జిల్లా లట్టుపెల్లిలో కళ్ళు దుకాణం ఉన్నది. చాలా ఫేమస్ అట. సీసాల పోసి అమ్ముతారు. పొగలు గిట్లనే సీసా తీసుకొని కళ్ళును కడుపులో పోసుకుంటుంటే లటుక్కొని ఓగి కట్లపాము బయటకు వచ్చింది. అరే అవంటే కళ్ళులో కట్లపాము ఉన్నది, అగ చూడో పాము పిల్ల. ఇక ఎప్పురి కథ, కళ్ళులో కొందరు అవి ఇవి దిక్కుమల మందులు కలుపుతారని నిన్నగాని ఈ కట్ల పాములను కలుపుడేందోల్లా. అంటే కళ్ళులా పాములను దింపితే ఇంకా రుచిగుంటది అనుకున్నారా ఏంది? కథ కునవాడెత్తు. ఇంకా నయ్యా మా పాంపిల్ల కడుపులకు పోలే, లేకుంటే ఎట్లుండు కథ.
బిర్యానీల బొద్దింకలు బీర్బాటల కప్పలు కూరల బలులు తిరగగా చూసినా గానీ ఇక ఇప్పుడు కళ్ళులో కూడా కట్ల పాములను తిప్పుతుర్రంటే వీళ్ళు గొప్పోలు పోసావి. ఇక ముచ్చటెరకైనాక జనాలు వచ్చి ఆ దుకుణాన్ని తుక్కు చేసిరు. లేకుంటే ఏంది మరి, అరే పేయికి మంచిదని కళ్ళు తాగితే ఆ కళ్ళులో ఈ పాములను తేలను కలుపుడేందోల్లా అమ్మేటోడు గాయంతో చూసుకొని అమ్మడా. పైసాయే పరమాత్మ, పైసలేంది పని గానే కాదు. పైసా పైసా పైసా, ఈ లోకం నడిచేదే పైసా మీద కాదుల్లా. ఈ సర్కార్ ఆఫీసర్లకు పని చేయాలంటే లంచం ఎందుకు ఇవ్వాలి? అగో లంచం అనగానే నాకు అపరిచితుడు ఆవహించిండు. లంచం లంచం లంచం, నీళ్లు రావడానికి లంచం, కరెంటు ఇయ్యడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, రేషన్ కార్డుకు లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, మనిషి పుట్టినప్పుడు సంధి సచ్చేదాకా లంచం లంచం లంచం. ఏం లంచాలు తింటారా నాయనా? ఏం బాగుపడతారు? ఏం బరకతుంటది? నేను అవతారం సాలించే లోపు ఈ ముచ్చటనైతే చూడురు మీరు. అయితే పెండ్లి భారతులలో డాన్సులు మస్తు చేసినోళ్ళ మీద పైసలు చల్లుతుంటారు. ఇక గుజరాతుల్లో అయితే పాటలు పాడేటోళ్ళ మీద వీణలు వాయించేటోళ్ళ మీద కూడా ఇష్టం వచ్చిన తీర్ల నోట్లు చల్లుతుంటారు కదా. ఇగో గదే గుజరాత్లా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ నెత్తి మీద గిట్ల నోట్ల కట్టలు గుమ్మరిచ్చిరు జనాలు. అగ చూడవు అన్ని నోట్లే. అంటే ఈ గవర్నమెంట్ ఆఫీసరు గంత మంచిగా డ్యూటీ చేసిండా, నియ్యతగుండి గంత మంది మనుషులను గెలుచుకున్నాడా అని అనుకురి. ఈ సారు వారు లంచగొండి సార్ అన్నట్టు పైసలేంది పనే చేయడు. ఏదైనా పని చేయమంటే కూడా నాకేంటి నాకేంటి అని అడుగుతాడట. చిన్న సంతకం పెట్టాలన్నా పైసలేంది పెన్ను పట్టాడు. ఎంత అన్యాలని చెప్పురి. లంచం ఇచ్చేటోళ్ళు ఇచ్చుకుంటా పోయిరు. కానీ ఎంతకాలం ఇట్లా? అరే అన్ని చక్కగున్నా పైసలు ఇచ్చుడేందని జనాలకు అనిపించింది. ఈ ఆఫీసర్ మీద కిరిమిలేసింది. నీ లంచంకున వడెత్తు, పైసలను నెత్తి మీద గుమ్మరించుకుంటావా, పోయేటప్పుడు మోసుకపోతావా, బరకత్ తక్కువడా అనుకుంటా ఇగో నోట్లన్నీ ఈయన మీదనే ఎగజల్లిరోల్లా. తిను పైసలనే తిని బతుకు అని శాపాలు పెట్టుకుంటా ఎట్లా చల్లుతురో చూడు. ఇక గింతగానం శాపాలు పెట్టుకుంటా నోట్లు ఎగజల్లుతుంటే ఈ లంచగొండ ఆఫీసర్కి ఇజ్జత్ పోయినట్టు అయింది. ముఖం చూడు ఎట్లా పెడుతుండో, ఇక మాడిపోయిన మసాలా దోశ లెక్క. కాదల్లా అసలు సర్కార్ ఆఫీసర్ల పనేంది? జనాలకు పని చేసి పెట్టుడనే నాయ. సర్కారు జీతం కూడా ఇస్తుంది, మరి జనం కాడ పైసలు తీసుకున్నాడేంది? లంచం లంచం అని పీక్క తినడేంది? కానీ జనాలు మాత్రం ఈ సారుకు మంచిగా బుద్ధి చెప్పిరు పాటు. ఇక జన్మల లంచం అని అడగడు కావచ్చు. అసలు కొందరు ఎట్లుంటారంటే సందుగా నిండా పైసలున్నా పీస్ అంటే పిసినార్తనం చేతురోళ్ళ. పైసా పోతే పానం పోయినట్టే చేస్తారు. సందుగా రెండేదాకా సంపాదిస్తారు, కానీ వాటిని బయటకు తీసేదందుకే చేతులు రావు. పిల్లికి కూడా బిచ్చం వెయ్యనెయ్యరు. సరే పిల్లికి బిచ్చం ఇయ్యకుంటే మాయే. కమస్కం వాళ్ళ కోసమైనా ఖర్చు చేసుకోవాలన్నా అద్దా. ఏం గుణాలో ఏం పాడో. అగో గా సైఫ్ అలీ ఖాన్ కథ కూడా గట్లనే ఉన్నది. పేరుకు మహారాజులు, కానీ ఏం ఫాయిదా? సెక్యూరిటీ గార్డుని పెట్టుకునే కాడ కూడా కొంచెం అంటారట. హాకర్గా ఓ కథ అయిపోయి. నిజమేనోల్లా, అసలు మనసొంటి సాదాసీద జనాలే పైసల కాడ వెనక ముందు ఆడనే ఆడరు. కానీ 100 కోట్లు సంపాదించిన వాళ్ళకి మాత్రం రూపాయి తీయాలంటే ధైర్యం రాదు కావచ్చు. ఈ సైఫ్ అలీ ఖాన్ అంటేనే 100 కోట్ల రూపాయల ఆస్తి పరుడని అంటారు. పెద్ద పెద్ద బంగ్లాలున్నాయి, కార్లున్నాయి, కానీ ఏం ఫాయిదా చెప్పు? నెత్తి మీద పోసుకునేది అందుక. ఆ బంగ్లాకు ఒక మంచి సెక్యూరిటీ గార్డును కూడా పెట్టుకోలేదట. చక్కగా సీసీ కెమెరాలు కూడా లేవట. ఉన్న కెమెరాలను రిపేర్లు కూడా చేయించలేదట. అంతా ఏడుదాన్నే పెట్టుకున్నాడట. పైసలు దండుగా ఎందుకు తీ అని అనుకున్నాడో ఏం పాడో. ఇప్పుడు చూడు ఏమైందో కథ. అసలు ఈ మనిషి సెలబ్రిటీ నాయే. బందోబస్తుగా సెక్యూరిటీ పెట్టుకుంటే ఏమవుతుంది? ఇవాళ రేపు మామూలు జనాలు కూడా ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకుంటారు. చిన్నపాటి బంగ్లా కట్టుకున్నోళ్ళు కావాలిగా మనుషులను పెట్టుకుంటారు. కానీ ఈ సినిమాలోళ్ళు మాత్రం పైసలు వేస్ట్ అనుకున్నారో ఏం పాడో ఇట్లా ఎట్టికే ఉన్నట్టున్నారు.
అన్నట్టు ఇంకో ముచ్చట చెప్పాలా మీకు, ఈ సైఫ్ అలీ ఖాన్ను ఒడిసినోంచి ఇప్పటిదాకా అరెస్టే చేయలేదట. వాడు దొరకలేదట. ఎవడో దొరికిండు అన్నారు కానీ వాడు వీడు కాదట. ఇక చెప్పురి మరి, గంత పెద్ద హీరోను బొంబాయి పట్టణంలో ఒడిసి రెండొద్దులైనా ఇంకా వాడిని పట్టుకోలేదంటే వా, బొంబాయి పోలీసులది ఏమన్నా పనితనం అసలు. పొడిచినోడు ఒక్కడే, మరి ఆ ఒక్కడి వీళ్ళకి ఎందుకు దొరుకుతలేడు కావచ్చు? అసలు ఇంతగానం టెక్నాలజీ ఉండే మరి ఎందుకు పత్తకు లేకుండా పోయిండు కావచ్చు? ఇదే సమజ్ అయితే లేదు ఎవ్వరకు. గివ్వుల్లా ఇయాల్టి ధూమ్దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మస్తు చెప్పిన కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.